నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. విశాఖ స్టీల్ ప్లాంట్‌కి కేంద్ర ప్రభుత్వం రివైవల్ ప్యాకేజ్ కింద 11,440,00,00,000 కేటాయించింది. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం అతిపెద్ద వార్త. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇప్పటివరకు ఈవెన్ ఎంప్లాయీస్‌కి కూడా వీఆర్ఎస్ ఇచ్చి పంపించాల్సిన పరిస్థితులొచ్చాయి. కొంతమంది రిటైర్ కాబోతా ఉన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి ప్రైవేటీకరణకి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. సెంట్రల్ క్యాబినెట్ తీర్మానం అయిపోయింది. ఇక ప్రైవేటీకరణ తరువాయి. ఒకవైపు కార్మికులంతా ఉద్యమం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కేంద్రం తన పని తను చేసుకుంటూ పోతుంది అన్నదే ఇప్పటివరకు మనం విన్నది. కానీ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఇలాంటి వార్త వినడం, రివైవల్ ప్యాకేజ్ ప్రకటించడం కొత్త విషయంగా, గొప్ప విషయంగా కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మరి దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది? ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి కూటమిలో కీలకమైనటువంటి పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు, దీని ద్వారా మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్‌ని పునరుద్ధరించి దానికి ఊపిరి పోసే ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పదలుచుకున్నారా? ఈ 11,440,00,00,000 ఏం చెప్పబోతున్నాయి? తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. శరత్ చౌదరి గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం శరత్ గారు. నమస్కారం గోపి గారు. ఏం చెప్పబోతున్నారు దీని ద్వారా? గోపి గారు, ముందుగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది ఈరోజు మొదలైన స్లోగన్ కాదు, ఈరోజు మొదలైన ఉద్యమం కాదు. 1966వ సంవత్సరంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు విశాఖకి ఒక ఉక్కు కారాగారం ఇద్దామని అనుకుంటున్నాము అని చెప్పిన తర్వాత, ప్రకటించిన తర్వాత ఒక 6 నెలలు తిరగకముందే కర్ణాటకకి వెళ్తున్నాము అని చెప్పి ఒక మాట అన్నారు. అప్పుడు ఒక ఉద్యమంలాగా జరిగింది ఆంధ్రప్రదేశ్ మొత్తం. అందులో భాగంగా 32 మంది వారి ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత విధిలేని పరిస్థితుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది స్థాపించడానికి 1970లో పూనుకొని భూమి పూజ చేశారు. అప్పటి నుంచే ఇది ఆంధ్రులకి ఒక మంచి సెంటిమెంట్గా మారిపోయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రాకి ఎంత ఇంపార్టెంట్, అక్కడ ఉన్న ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ రోజు నుంచి మనం చూస్తూ వస్తున్నాం. 2021 గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటీకరణ అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీ మా వైఖరి ఒకటే, స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ కాకూడదు, డిజిన్వెస్ట్మెంట్ అవ్వకూడదు. ఖచ్చితంగా ఆంధ్రలో సెంటిమెంట్ ఇది కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది డిజిన్వెస్ట్మెంట్ కాకుండా ఏ చర్యలు తీసుకోవాలో అవి తీసుకోవడానికి మేము అప్పటి నుంచి మా ప్రణాళికలతో మేము ఉన్నాం. అందులో భాగంగా గంటా శ్రీనివాసరావు గారు కూడా అప్పుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటము, అక్కడ ఉన్న ఉద్యోగస్తులందరికీ సంఘీభావం తెలియజేయటము, వాళ్ళందరితోటి కలిసి దీక్షలన్నింటిలో పార్టిసిపేట్ చేయటము. ఇప్పుడు మా ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం రాష్ట్ర ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారు అప్పుడు ఆమర నిరాదీక్ష చేయటము ఒక 11 రోజులు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ 2024 వచ్చిన తర్వాత పలుమార్లు సెంట్రల్ మినిస్టర్ కావచ్చు కుమారస్వామి గారు, ఇక్కడ స్టేట్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ గారు, ఇద్దరు విశాఖ స్టీల్ ప్లాంట్కి 2-3 సార్లు విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి అక్కడున్న లోకల్ మినిస్టర్ ఎవరైతే మన శ్రీభరత్ గారు ఉన్నారో తనతోటి, ఎంపీ అండ్ పల్లా శ్రీనివాసరావు గారితో, వీరందరితోటి కలిసి అక్కడ ఎంప్లాయీస్ యూనియన్ తోటి, మేనేజ్మెంట్, హై లెవెల్ మేనేజ్మెంట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరితోటి డిస్కషన్స్ 2-3 సార్లు జరిగిన తర్వాత అక్కడ వాళ్ళు ఒక కన్క్లూజన్కి ఏమొచ్చారంటే 18,000 కోట్లు కనుక ఉంది అని అంటే దీన్ని మనం మళ్ళీ పునర్జీవం ఇచ్చినట్లు అవుతుంది, డిజిన్వెస్ట్మెంట్ అవసరం లేదు, మళ్ళీ లాభాల్లోకి తీసుకెళ్ళచ్చు అని ఒక అంచనాకు వచ్చారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది 7.3 మిలియన్ టన్నుల ఉక్కు కర్మాగారాన్ని ఉత్పత్తి చేస్తుంది ప్రతి సంవత్సరం. అలాంటి దాన్ని మనం కోల్పోవటం అని అంటే ఆంధ్రాకి ఒక పెద్ద అసెట్ని కోల్పోయినట్లు అనమాట. అంటే 18,000 కోట్లు
ఉంటే సరిపోతది. మళ్ళీ దీన్ని రన్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ అంటే రెగ్యులర్‌గా రన్ చేసుకోవచ్చు రెగ్యులర్‌గా అని. రన్ చేసుకోవచ్చు. పాత అప్పులు గూడా మనం క్లోజ్ చేయొచ్చు అన్నాడు. అంటే ఇప్పుడు హ్మ్. ఇదివరకి వర్కింగ్ క్యాపిటల్ కోసం కొన్ని అప్పులు తీసుకోవాల్సొచ్చింది. హుహుహు. వైజాగ్ స్టీల్ ప్లాంట్. అదే నేను అడగబోతున్న ప్రశ్న అదే. 18,000 కోట్లు దేనికోసం? అదే. హ్మ్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది వర్కింగ్ క్యాపిటల్ కోసం కొన్ని అప్పులు చేయటం జరిగింది హ్మ్. గతంలో. హ్మ్. ఆ అప్పుల్లో భాగంగా ఇక్కడ అనుకోకుండా కరోనా రావటం కావచ్చు. వీటిల్లో కొంచెం బాగా లాసుల్లోకెళ్ళటము. దాంతో పాటేంటంటే మనకొక ఐరన్ ఓర్ అనేది ఎక్కడ ఐరన్ ఓర్ కూడా ఎక్కువ లేదనమాట. ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాల్సిన కాస్ట్ బయట పరిస్థితి. నుంచి కొనాల్సిన పరిస్థితి. హ్మ్. 2022, 23 వచ్చేసరికి హ్మ్. దగ్గర దగ్గర 2,800,00,00,000 లాస్‌లో ఉంది. హ్మ్. 2023, 24 ఆ టైంకొచ్చేసరికేమో 4,000 లాస్‌లో ఉందనమాట. హ్మ్. సో, వీటన్నిటితో పాటుగా ఇది ఇప్పుడు కోర్టు సమక్షంలోకెళ్ళిపోయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ అనేది. అక్కడొచ్చేసరికి ఇన్సాల్వెన్సీ మోడ్‌లోకెళ్ళటం, లేదు కోర్టు వారికి సంబంధించిన సెక్యూరిటీస్ అన్నిటిని లాక్ చేసే పరిస్థితుల్లోకెళ్ళడం. ఇయన్నీ జరిగిన తర్వాత ఎట్లాగైనా సరే ఇది సెంటిమెంటల్‌గా ఉన్న ఇష్యూ గాబట్టి రివైవ్ చేయాలి అనంటే కేంద్రం సపోర్ట్ కంపల్సరీ. హ్మ్. ఎయిదర్ అది ఐరన్ ఓర్ ఇచ్చే పరిస్థితుల్లో గావచ్చు, లేదు అనంటే ఏదన్నా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అప్పులన్నీ క్లోజ్ చేసేసి, మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేసుకునేటట్లుగా వీటికి కేంద్రం సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి గాబట్టి, అప్పుడు వచ్చినప్పుడే కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటం జరిగింది. ఒక 2 టర్మ్స్‌గా ఒకసారి 500,00,00,000 ఇంకొకసారి 1,150,00,00,000 ఇవ్వటం జరిగింది. అంటే మొత్తం 1,650,00,00,000 ఇచ్చారనమాట. 500,00,00,000తోటేమో జీఎస్టీ బిల్స్ కొన్నున్నాయి. వాటన్నిటిని క్లియర్ చేసుకున్నారు. ఇక ఐరన్ ఓర్ లేక మిగిలిన కొన్ని ముడి సరుకులు కొనడానికి 1,150,00,00,000 వాటికి యూజ్ చేశారనమాట. ఇప్పుడొచ్చేసరికి మళ్ళీ 11,440,00,00,000. ఇందులో 10,300 వచ్చేసరికి మనకి బాండ్స్ ద్వారా తీసుకోవచ్చు అననేది రిడెంప్షన్ త్రూ బాండ్స్ అననే పద్ధతిలో 10,300,00,00,000 ఇప్పుడు ప్రకటించారు. హ్మ్. మిగిలినవి ఇదివరకి ఎట్లా అయితే ముడి సరుకులు కొనుక్కోవడానికి అట్లా వేరియస్ ఫార్మాట్స్‌లో ఇంకొక 1,200,00,00,000 కూడా తీసుకునేటట్లుగా ఇప్పుడు ఇచ్చారనమాట. అంటే నా నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ సో దీని ద్వారా ఇక ప్రైవేటీకరణ జరగదు. డిజైన్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఈ కంపెనీని తీసుకెళ్ళట్లేదు అని చెప్పదలుచుకున్నట్టేనా? 100%. ఎందుకు అననంటే, హ్మ్. మేము గత ఎన్నికల హామీ కింద గూడా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఏదైతే నినాదం ఉందో, అందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగనివ్వము అని క్లియర్‌గా చెప్పాము. హ్మ్. ఈ మధ్యలో గూడా 2, 3 సార్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీదే చంద్రబాబు నాయుడు గారు గావచ్చు, పవన్ కళ్యాణ్ గారు గావచ్చు, కొన్ని ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా హ్మ్. మీరు క్లియర్‌గా వినుంటారు. అన్నిటిని వర్కౌట్ చేస్తున్నాము. హ్మ్. ఎలా అయితే సెయిల్ నుంచి సపోర్ట్ తీసుకోవాలో, సెయిల్ నుంచి ఐరన్ ఓర్ తీసుకునేటట్లుగా కావచ్చు, మిగిలిన వాటి సపోర్ట్ ఎలా తీసుకోవాలనే దాని గురించి అధ్యయనం జరుగుతుంది. అందులో దాంతో ఇంకొక ప్రాబ్లమ్ ఏముంది అననంటే, ఈ స్టీల్ ప్లాంట్‌లో ఇంటర్నల్‌గా కొన్ని మేనేజ్మెంట్ లెవెల్‌లో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళలో వాళ్ళకి పడకుండా కొన్ని గొడవలు, ఈ కుమ్ములాటల వల్ల ఇక్కడ ఈ ప్రోగ్రెస్ అనేది ఆశించిన స్థాయిలో లేకపోవటం అది కూడా గమనించడం జరిగింది చంద్రబాబు హ్మ్. నాయుడు గారు. వాటి మీద కూడా వర్కౌట్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కోర్టు పరిధిలో ఉన్న ఆహ్, ఈ డెట్స్ కావచ్చు, ఇన్సాల్వెన్సీలు కావచ్చు, వాటిని జీరోకి తీసుకొచ్చేసేస్తే ఆ తర్వాత ఈ సేల్ ద్వారా కావచ్చు, మిగిలినవి ఏ విధంగా అయితే ఆహ్, ముడి సరుకులకి మనం సపోర్ట్ చేయొచ్చు అననేది మళ్ళీ కేంద్రం ఒక 2, 3 నెలల్లో దాని మీద కూడా మనకి ఒక క్లియర్ ప్రకటన వస్తది. మరిప్పుడు అక్కడ ఉద్యమం చేస్తున్న ఇంతకాలం పాటు దాదాపు సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తున్న వాళ్ళకి భరోసా వచ్చినట్టేనా? ఉద్యమం ఖచ్చితంగా అండి. ఇంకా ఇప్పుడు 1500 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు అక్కడున్న కార్మికులు. హ్మ్. ఒక ప్రాపర్ ప్రకటన కోసం. ఖచ్చితంగా ఈరోజు వచ్చిన ప్రకటన ఏదైతే ఉందో 14 11,440,00,00,000 హ్మ్. కేంద్రం నుంచి సాయం అనేది అది వారికి డెఫినిట్‌గా ఒక మంచి హోప్‌నిచ్చే ప్రకటనే. హ్మ్. అంటే దీంతో బేసిక్‌గా దీంట్లో మనం విన్నది ఒక 4,000 కోట్లు వచ్చినా కూడా కేంద్రం నుంచి అతిపెద్ద సాయమే అవుతది ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఉన్న పరిస్థితుల్లో అని అనుకున్నారు. బట్ 11,440,00,00,000 అంటే అతిపెద్ద సాయం. అవునండి. సో, డెఫినిట్‌గా విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్ళీ పునరుజ్జీవనం పోసుకోవడానికి అవును. ఉపయోగపడేటువంటి మీరన్నట్లుగా ఇది. పునర్జీవనం పోసుకునే దానికే ఈ 11,440,00,00,000 ఇచ్చారు. ముందుగా ఏంటంటే ఉన్న అప్పులన్నీ తీర్చుకునే దానికి, దాంతో పాటుగా కొన్ని అదనంగా ముడి సరుకులు అవి కొనుక్కునే దానికి కూడా ఈ ప్యాకేజ్ అనేది హ్మ్. పనికొస్తది. ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ
ఈ ప్రకటనతోటి కంప్లీట్గా ఆగిపోయినట్లే. ఇది రాజకీయంగా క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే డెఫినెట్‌గా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం క్లెయిమ్ చేసుకోవాల్సిందే గదా! అంతే కదండి. హ్మ్. కూటమి ప్రభుత్వం వల్లే కదా ఇప్పుడు ఇది సాధ్యమైంది. హ్మ్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పైన ఉన్న మోడీ గారు కావచ్చు. హ్మ్. వీరు ముగ్గురి శ్రద్ధ పెట్టడం వల్లే ఈరోజు ప్రైవేటీకరణ అనేది ఆగిపోయింది. హ్మ్. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఏ రోజైనా ఒక్కరోజైనా సరే స్టీల్ ప్లాంట్‌కి సందర్శించి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఏం ప్రాబ్లమ్ ఉంది? అనని ఏ రోజైనా ఒక మేనేజ్మెంట్ పర్సన్ అయినా కలిసాడా? హ్మ్. కలవకపోగా అక్కడ ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించిన 20,000 ఎకరాలు ఏ విధంగా మనం నొక్కేయొచ్చు? ఏ విధంగా చేయొచ్చు? ఎట్లాగా దీన్ని ప్రైవేటీకరణ తొందరగా అయ్యేటట్లు చేసి, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్‌లు తీసుకోవచ్చు అననే దాని మీద శ్రద్ధ పెట్టాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలా పెట్టుకోలేదు. ఒక ఇంకో విషయం సెంటిమెంట్. మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం అనుకుంటా దీని మీద ఒకసారి కామెంట్ కూడా చేసినట్టున్నారు ఆయన. అవునండి. మనం రాజధాని పెడితే విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు ఉన్నాయి గదా! అవును. వాటన్నిటి ప్లేస్‌లో మనం రాజధాని పెట్టొచ్చు అనేటువంటి ఒక ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి అదే తీసుకొచ్చినట్టు మీకు ఇందాక నేను చెప్పాలి అని అనుకున్న టాపిక్ కూడా అది. కాకపోతే రాజధాని అనేది డిఫరెంట్ టాపిక్ కాబట్టి హ్మ్. అందులోకి వెళ్ళలేదు. ఈయన ఆ భూముల్ని ఏ విధంగా సైట్ ట్రాక్ పట్టించొచ్చు అనే దాని మీద ఈయన వ్యూహరచన చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డికి, మోడీకి మంచి టర్మ్స్ ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వానికి ఏది కావాలన్నా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ప్రతి ఎన్నికలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎంపీలంతా బీజేపీ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తా వచ్చారు. అప్పుడు 2019 కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దీన్ని నరేంద్ర మోడీ మన్నిస్తే తీసుకొని ఉంటే, ఒకవేళ వీళ్ళు స్టీల్ ప్లాంట్ గురించి నరేంద్ర మోడీ దగ్గర ప్రస్తావించి మాకిది కావాలని గట్టిగా పట్టుబట్టి ఉంటే అప్పుడే ఇచ్చుండాలి గదా ఇవి. గోపి గారు ఇక్కడ 2018 ఎండింగ్‌లో అంటే 19 ఎలక్షన్స్‌కి వచ్చే ముందు ఎప్పుడైతే విడిగా పోటీ చేయాలి అనని అందరూ డిసైడ్ అయ్యారో, అప్పుడు కూడా మోడీ గారు కొన్ని విషయాలు కొన్నిసార్లు చెప్పడం జరిగింది కొన్ని పబ్లిక్ మీటింగ్‌లో. ఏదైతే ట్రాప్‌లో పడకూడదు అనని అనుకున్నామో చంద్రబాబు నాయుడు గారు, అనుకోకుండా జగన్ మాటలు విని వేరుగా పోటీ చేస్తున్నారు అనని అప్పుడే అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఒక పార్టీ అధ్యక్షుడిగానే చూశారు గానీ, ఈయన గూడా జగన్మోహన్ రెడ్డి గూడా మోడీ గారి దగ్గర ఎప్పుడు గూడా కేసులు మాఫీ వీటి విషయాల్లోనే ఎళ్లారు గానీ, ఆంధ్రప్రదేశ్ గురించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి కావచ్చు, ఇక్కడ ఏదన్నా ప్రజలకి మేలు చేసే విషయాల గురించి కావచ్చు, వాళ్ళెప్పుడూ మాట్లాడుకున్నంత సందర్భం లేదు. హ్మ్. ఊరక పేరుకే ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు దాకా అదే ప్రెస్ మీట్‌లు, అదే ఫార్మాట్ డేట్లు మార్చి రిలీజ్ చేశారు మీడియా వారికి. హ్మ్. అంతకు మించి వీరు వారిని అడిగే అంత ధైర్యము వీళ్ళ దగ్గర లేదు. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇందాక గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నారు. అప్పుడు 2019కి ముందు ప్రత్యేక హోదా కోసం ఎంపీలంతా రాజీనామా చేశారు. వైసీపీ ఎంపీలు. అవును. హ్మ్. రాజీనామా చేసి స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు చేయమంటే రాజీనామాలు చేస్తే స్టీల్ ప్లాంట్ వస్తదా? హ్మ్. అని ఇప్పుడు ప్రశ్నించారు మళ్ళీ మొన్న ప్రభుత్వం. 2018లో అప్పుడు వాళ్ళకున్న ఎంపీలు 7గురో ఏమో ఉంటే అప్పుడు రాజీనామా చేశారు. మరి అదే పరిస్థితి 2019లో వాళ్ళు రాజీనామా ఎందుకు చేయలేదండి? హ్మ్. 22 మంది ఉన్నారు గదా! హ్మ్. 22 మంది చేయొచ్చు గదా! హ్మ్. నేను మెడల్ ఉంచేస్తాను అది ఇది అని చెప్పి వెళ్ళిపోయాడు. హ్మ్. మరి ఏం మెడల్ ఉంచాడు? హ్మ్. ఎయిర్‌పోర్ట్‌కి ఎప్పుడు మోడీ గారు దిగినా లేక రాష్ట్రపతి గారు దిగినా ఈయన మెడల్ ఉంచడం తప్ప అక్కడ వాళ్ళని ఉంచిందేం లేదు. వాళ్ళ దగ్గర నుంచి సాధించిందేం లేదు. వీళ్ళు మాట్లాడుతూ వచ్చారు గానీ అడపాదడపా కూటమిలో ఉన్న అధినేతలు పవన్ కళ్యాణ్ గారు గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గానీ, ఇంత స్ట్రాంగ్‌గా ఇంత కాల వ్యవధిలో మనకి ఈ కేంద్ర సాయం వచ్చేస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి అని మాత్రం చెప్పలేకపోయారు. అంటే ఇంత త్వరగా 7 నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద సాయం వస్తదని బహుశా వాళ్ళు గూడా ఊహించలేదేమో ముందు. అలా ఏం లేదు గోపి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎన్నో వినతులు ఇచ్చున్నాం మేము. రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఏ ఏ సెక్టార్‌లో ఏమేమి లాస్ పోయాము మనం గత 5 సంవత్సరాల్లో అనే దాని మీద చాలా విషయాల్లో మనం వినతులు ఇవ్వటం జరిగింది. అక్కడున్న మినిస్టర్స్ అందరూ గూడా ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, రిమైనింగ్ వాళ్ళు కొంతమంది రెగ్యులర్ ఫాలో అప్ బేసిస్‌లో వాళ్ళుగా అక్కడున్న కన్సర్న్ శాఖ మాత్యులతోటి వీళ్ళందరితోటి మాట్లాడుతూనే ఉన్నారు. హ్మ్. మనకి రెగ్యులర్ ఫాలో అప్ జరుగుతూనే ఉంది. దాంతో పాటుగా ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు గూడా అన్నీ ప్యారలల్‌గానే జరుగుతున్నాయి. సో, వన్ బై వన్ వాళ్ళకున్న హర్డిల్స్ గూడా అన్నీ ఒక్కోటొక్కటి సార్ట్ ఔట్ చేసుకొని ఇప్పుడు ఫైనల్‌గా మనకి ఈ నూతన సంవత్సరం 2025లో చూస్తే మనకి 8వ తారీఖు
2,88,000 కోట్ల పెట్టుబడులకి శంకుస్థాపనలు జరిగినాయి. ఈరోజు ఇంకొక 8 రోజులు తిరగకముందే 16వ తారీఖు వచ్చేసరికి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 11,440 అని అన్నారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పరంగా కావచ్చు, ముఖ చిత్రం మార్చే పరంగా కావచ్చు, ఎంతో మంచి సంవత్సరం అవబోతుంది. అందులో మాత్రం ఎటువంటి మార్పు లేదు. మరి ఇప్పుడేమంటారు జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ టీం ఏమంటారు? మొన్నటి వరకు మీ చేతుల్లోనే ఉంది కదా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ఈవెన్ ఎలక్షన్కి ముందు కూడా ఇదే మాట్లాడుతూ వచ్చారు. మీరే కదా కూటమిలో ఉన్నారు, మీరే ఆపొచ్చు కదా అన్నట్టు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారో మరి? ఇప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర ఆన్సర్ ఏమి ఉండదు కదండి. ఇప్పుడు మనం అనుకున్నవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఇంకేమి ఉండదు ఆన్సరు. ఇక ఏ విధంగా నెగిటివ్ పబ్లిసిటీ స్టార్ట్ చేయాలనేది చేస్తారు. నిన్న మొన్న లోకేష్ గారిది కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిది కావచ్చు, 2 ప్రెస్ మీట్లు మీరు చూస్తే, మొన్న సంక్రాంతి రోజు లోకేష్ గారు చెప్పారు, పుస్తకం ఆల్రెడీ తెరిచాము, ఇక నుంచి మీకు ఇప్పుడు దాకా మేము వెయిట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. నేను ఇదివరకు కూడా మీకు 4-5 ఇంటర్వ్యూల్లో కూడా క్లియర్గా చెప్పున్నాం. మేము వెయిట్ చేస్తున్నాము అని అంటే ప్రాపర్ సాక్ష్యాల కోసం వెయిట్ చేస్తున్నాం, ప్రాపర్ ఎవిడెన్సెస్ గ్యాదరింగ్లో వెయిట్ చేస్తున్నాము. ఆ టైం ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా అదే, ఎవరిని వదిలే పరిస్థితి లేదు. ఇక వాళ్ళు దుకాణం సర్దుకొని ప్రశాంతంగా తీర్థయాత్రలకు వెళ్ళిపోవడం లేక హిమాలయాలకు వెళ్ళిపోవడం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. వైఎస్ఆర్సీపీ అనేది నెక్స్ట్ 3-4 సంవత్సరాల్లో కనుమరుగైపోవడం కన్ఫర్మ్. ఇప్పటివరకు ప్రైవేటీకరణను ఆపుతారా లేదా అని మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళీ మొదలవుతుందేమోగా. దానికి ఐరన్ ఓర్ ఇచ్చారా, లేకపోతే ఇంత పెట్టుబడి ఇంత సాయం చేసి కూడా మళ్ళీ దాన్ని ఏమన్నా కాస్త వృద్ధిలోకి తీసుకొచ్చి మళ్ళీ అమ్మే ప్రయత్నం ఏమన్నా చేస్తారు? ఎలాంటివి మొదలవుతాయేమో కదా మళ్ళీ. సార్ ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఒకే ఒక ఫస్ట్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఢిల్లీ ఏపీ భవన్కి వెళ్ళిపోయి, మనం గెలిచాము కానీ వాళ్ళు మనకంటే బాగా గెలిచారు, సో ఇప్పుడు మనమేం అడగలేము అని చెప్పేసి వెనక్కి వచ్చాడు. ఆ 5 సంవత్సరాల్లో ఏమీ అడగలేదు. ఇంక్లూడింగ్ పోలవరం అనే హైట్ కూడా ఒక 3 మీటర్లు తగ్గించే ప్రయత్నంలో ఈయన కొన్ని లెటర్లు రాయటం ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఆయనకి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత అర్హత కూడా లేదనమాట. ఎందుకు అంటే ఏదన్నా ఒక వాళ్ళను వాళ్ళు కప్పికిచ్చుకోవడానికి నేను అంటున్నది ఇలాంటి మళ్ళీ మొదలవుతాయేమో కదా అని. ఇప్పుడు గుడ్డు మీద ఏకలు పీకడానికి ట్రై చేస్తూనే ఉంటారు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎంత మంచి పనులు చేస్తుంది, ఎంత ప్రగతి సాధించింది, ఎన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్కి 7 నెలల్లో ఎంత ప్రగతి సాధించింది, ఎన్ని ఉద్యోగ కల్పనకి రోడ్ మ్యాప్ అనేది వేస్తుంది. అఫ్కోర్స్ అన్నీ అట్ ఏ టైం కాదు. ఇప్పుడు ఈరోజు ఒక ఇల్లు కట్టడానికి ఈరోజు భూమి పూజ చేసాము అని అంటే రేపటికల్లా అన్నీ రావు, ఒక 7-8 నెలలు పడుతుంది అది మొత్తం అవ్వడానికి. అట్లానే ఒక స్టేట్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం ఇప్పుడు దాకా 7 నెలల్లో దగ్గర 6.5 లక్షల కోట్ల పెట్టుబడికి మనకి అంగీకారాలు వచ్చినాయి. ఇవన్నీ స్ట్రీమ్లైన్ అయిపోయి అవ్వాలి అని అంటే కనీసం 2.5 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఖచ్చితంగా మేము అనుకున్నట్లుగా యువగలం పాదయాత్రలో కావచ్చు, వీటన్నిటిలో చేసినట్లుగా ఉద్యోగ కల్పన అనేది మా టాప్ మోస్ట్ ప్రయారిటీ. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం రూపురేఖలు అన్నీ అయితే మారిపోతున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ.